మార్నింగ్ ఫ్రెండ్స్, నేను నిన్న ఒక వీడియోలో సైకాలజీలో ఒక 3 చెప్పాను. అవి అవి ఒక మోడల్, ఇది ఇంకొక మోడల్. వీటికి డిఫరెన్సెస్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నో సెంటర్స్ ఆర్ వెనీస్, ఆల్ ప్లేసెస్ ఆర్ వెనీస్, నో ప్లేసెస్ ఆర్ లిబరేట్. ఫస్ట్ మనం డయాగ్రామ్ డ్రా చేసుకుందాం, మనకి ఈజీగా అర్థం అవ్వడానికి. సెంటర్కి వీనస్కి మధ్యలో రిలేషన్ లేదు, మనం ఇలా రాసుకుందాం, వీటి మధ్యలో రిలేషన్ లేదు. అండ్ నెక్స్ట్ ఆల్ ప్లేసెస్ ఆర్ వీనస్ అంటే ఏంటిది? ఆల్ ప్లేసెస్ ఆర్ వీనస్ అంటే ఎలా రావాలి? ఆల్ ప్లేసెస్ ఆర్ వీనస్ అంటే ఇలా రావాలి. ఈ సికి ఉన్న వీకి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు. నెక్స్ట్ నో ప్లేసెస్ ఆర్ ల్యాబొరేటరీ అంటే ఏంటిది? ల్యాబొరేటరీకి ఉన్న వీటి రెండింటి మధ్యలో రిలేషన్ లేదు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దేనికి రిలేషన్ ఉంది, దేనికి రిలేషన్ లేదనేది రాసుకుందాం, మనకి క్లియర్గా అర్థం అవ్వడానికి. ఫస్ట్ సికి డిఆర్ అంటే డస్ నాట్ రిలేషన్ అన్నట్టు. సికి ఉన్న వికి రిలేషన్ లేదు, పికి ఉన్న ఎల్కి మధ్యలో రిలేషన్ లేదు. ఫస్ట్ అయితే మనం ఇది రాసేసుకున్నాం, సికి వికి రిలేషన్ లేదు అండ్ సికి పికి ఉన్న ఎల్కి రిలేషన్ లేదు. ఇప్పుడు సికి ఉన్న పికి రిలేషన్ లేనప్పుడు, సికి ఉన్న ఈ వికి రిలేషన్ లేనప్పుడు ఈ వి లోపలున్న వి బయట ఉన్న వాటికి కూడా రిలేషన్ ఉండదు. లాస్ట్ వీడియోలో చెప్పాను, వి లోపలున్న లేకపోతే బయట ఉన్న దానికి కూడా సితో రిలేషన్ లేదు. ఇప్పుడు ఏంటిది? వి ఇన్సైడ్, ఇది ఒకటైతే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే ఆన్సర్స్ అన్నీ తప్పులు అవుతాయి. వి లోపలున్న లేకపోతే వి బయట ఉన్న సితో కూడా డోంట్ హ్యావ్ రిలేషన్. అంటే ఏంటిది? పికి కూడా సితో రిలేషన్ లేదు అన్నట్టు. ఇది మీకు అర్థమైంది అని నేను ఏం చెప్పినా అనేది. సికి వికి రిలేషన్ లేనప్పుడు వి లోపలున్న వి బయట ఉన్న అంటే ఏంటిది? లెటర్స్. అంటే వి లోపల ఉన్న లెటర్స్కి వి బయట ఉన్న లెటర్స్కి కూడా సితో రిలేషన్, ఎలాంటి రిలేషన్ ఉండదు. అదే నేను ఇక్కడ రాశాను, సికి వికి రిలేషన్ లేదు, అలాగే పికి సికి కూడా ఎలాంటి రిలేషన్ లేదు అని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? పికి ఎల్కి రిలేషన్ లేదు. అంటే దీనికి రిలేషన్ లేదు అంటే దాని అర్థం ఏంది? ఈ ఎల్కి ఈ వితోని సితోని రిలేషన్ ఉన్నట్టు. ఇప్పుడు ఏదన్నా ఒక క్వశ్చన్లో మనకి దీనికి రిలేషన్ లేదనుకో, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది, ఏకి బికి ఇవి రెండు ఉన్నాయి, దీనికి ఒకటి సి ఉందనుకోండి. ఫర్ సపోజ్ ఏకి బికి రిలేషన్ లేనప్పుడు ఈ ఏకి సితో రిలేషన్ ఉంటుంది. నేను మంచిగా చెప్తున్నా, వినండి. ఏకి బికి రిలేషన్ లేనప్పుడు ఈ ఏకి సితో రిలేషన్ ఉంటుంది, అలాగే ఈ బికి సితో రిలేషన్ ఉంటుంది అన్నట్టు. ఇది నేను ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయంగా నాకు అర్థమైంది ఇలా ఉన్నాయి అని. నేను అర్థం చేసుకున్న దానికి ఒక 30-40 క్వశ్చన్స్ నేను ఆల్రెడీ ట్రై చేస్తే ప్రతి ఒక్కటి వర్కౌట్ అయింది, మీకు కూడా వర్కౌట్ అవుతుంది. సేమ్ ఇదే ప్యాటర్న్ మీరు ఫాలో అవ్వండి. ఏకి బికి రిలేషన్ లేదు అన్నప్పుడు ఈ బికి సితో ఉంటుంది, ఈ ఏకి సితో ఉంటుంది, అంటే వేరే పక్కన ఉన్న దానికి రిలేషన్ ఉంది అన్నట్టు. ఇక్కడ దీనికి లేదు అంటే వీటికి ఉంది అన్నట్టు. ఇన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది, ఇదే పాయింట్ నేను చెప్తున్నాను. సో ఇక్కడ పీకి వీకి రిలేషన్ లేదు అన్నప్పుడు ఈ ఎల్ లోపల ఏం లేవు, ఏం బయట కూడా ఎలాంటి లెటర్స్ లేవు. కాబట్టి ఇన్ కేస్ లెటర్స్ ఉంటే పీతో కూడా రిలేషన్ లేదు అని చెప్తాం. కానీ ఎల్ లోపల ఎలాంటి లెటర్స్ లేవు, ఎల్ బయట కూడా ఎలాంటి లెటర్స్ లేవు. సో ఎల్కి పీతో రిలేషన్ లేదు అన్నప్పుడు ఎల్కి వీతోని సితోని రిలేషన్ ఉంది, ఎల్కి రిలేషన్ ఉంది వీతోని అండ్ సితోని. ఇదే ఫిగర్ నేను 2-3 టైమ్స్ రిపీట్ చేసి చెప్పాను, ఎందుకంటే మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. నేను చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఇలాంటిది. ఇది ఈజీ అనుకున్నాను, కానీ ఇందులోనే మార్క్స్ పోయాయి. సో ఇలా ఫస్ట్ మీరు ఇది రాసుకొని పెట్టుకుంటే ఈ స్టేట్మెంట్స్ అనేవి జస్ట్ రాంగ్గా రైటప్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ ఇది రాయండి, ఇది పెట్టుకున్నారు అనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఆన్సర్ రాంగే అవుతుంది, రైట్ మాత్రం కాదు. ఫస్ట్ వచ్చేసి ప్లేస్కి సెంటర్కి రిలేషన్ లేదు అంటుంది. ఫస్ట్ పి ఉన్న సి, ఇక్కడ పి ఉంది, పికి సికి రిలేషన్ లేదు.
మన స్టేట్మెంట్ మనం ఏం రాసుకున్నాం, పీకి సికి రిలేషన్ లేదు. ఇక్కడ కూడా చెప్తుంది ఏంటిది, పీకి సికి రిలేషన్ లేదు. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే, పీకి సికి రిలేషన్ లేదు. ఇక్కడ ఇంకో నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి నో సెంటర్ ఆర్ లైబ్రరీ, అంటే సెంటర్కి లైబ్రరీకి రిలేషన్ లేదు అంటుంది. ఈ స్టేట్మెంట్ వచ్చేసి లేదు అంటుంది. ఫస్ట్ మనం ఎక్కడుంది, సెంటర్కి లైబ్రరీకి రిలేషన్ ఉంది. మన స్టేట్మెంట్ ప్రకారం అయితే సెంటర్కి లైబ్రరీకి రిలేషన్ ఉంది, కానీ ఇక్కడ లేదు అంటుంది. అంటే ఈ స్టేట్మెంట్ తప్పు. యాక్చువల్గానైతే సెంటర్కి లైబ్రరీకి రిలేషన్ ఉంది ఇలా అన్నట్టు. డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక కిందనే రిలేషన్ ఉందా రిలేషన్ లేదా అనేది అన్నీ రాసేసుకోండి. తర్వాత కంక్లూజన్లో ఇచ్చిన క్వశ్చన్స్కి జస్ట్ ట్రిక్ మార్క్ ఇవి చూసి ఉందా లేదా పెట్టుకుంటే అయిపోతుంది. అంతే సింపుల్గా మనం చేసేసినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.